వెల్కమ్ టు న్యూస్ 99. కేంద్రంలోని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కొరకు వచ్చే నెల మార్చి 3వ తేదీన జరగనున్న మహాపాదయాత్రను జయప్రదం చేయవలసిందిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు పిలుపునిచ్చారు. విశాఖ నగరంలోని జగదంబ జంక్షన్ వద్దనున్న సిఐటియు కార్యాలయంలో ఈ రోజు సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ తో కలిసి ఆయన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ 100% అమ్మకం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి పోరాటం వల్ల అమ్మలేకపోయారు. దేశంలో ఇతర స్టీల్ ప్లాంట్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బిలాయి బొక్కారావు దుర్గా పూర్వీకుల పరిశ్రమను 1% వాటాలు అమ్మినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ 1% కూడా అమ్మకుండా విశాఖ ఉక్కు పోరాట కమిటీ పోరాటం వల్ల ఆపగలిగాం. అయితే ఇప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాలు అనేటువంటి ఆగడం లేదు. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రయత్నాలు అనేటువంటి కొనసాగిస్తుంది. నష్టాల్లోకి నెట్టి దీన్ని ఎలాగైనా తర్వాత అయినా దీన్ని చేయాలని ఆ విధంగా ప్రైవేట్ కప్పచెప్పాలనేటువంటి కుట్ర చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. అందుకే దీనికి వ్యతిరేకంగా మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకి విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కోర్మనపాలెం దగ్గర నుంచి అక్కడ జరుగుతున్న పోరాట శిబిరం నుంచి గాంధీ విగ్రహం సిటీ శిబిరం దాకా ఉదయం 6 గంటలకే బయలుదేరి పాదయాత్ర అనేటువంటి జరుగుతుంది. దీనికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. ప్రజలు సంపూర్ణమైనటువంటి మద్దతుతోటి ఈ 3 సంవత్సరాలు కూడా ఈ నిరంతర పోరాటం అనేటువంటి సాగింది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు ఏవొచ్చినా కూడా ఈ పోరాటం అనేటువంటి కొనసాగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ 100% అమ్ముతామనే నోటిఫికేషన్ నిర్మించుకోవాలి. బీజేపీ అన్నింటి గురించి మాట్లాడుతున్నారు. రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నారు, స్థలం ఇవ్వలేదని. అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని చెబుతున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వాన్ని వీటన్నిటి యొక్క బాధ్యత. రైల్వే జోన్ ఇవ్వడానికి ఇంతకాలం ఎందుకు కావాలి? మొదటి టర్మ్లో మోడీ గారు 2019 ఎన్నికల్లో కూడా విశాఖపట్నం నుంచి విశాఖ రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించి ఈ రోజు కూడా స్థలం ఇవ్వలేదని నాటకాలు ఆడడం అనేటువంటిది పచ్చ మోసం. అట్లాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత. అది నిర్మించకపోవడం కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని బాధ్యత. ఇప్పటికైనా కూడా బీజేపీ ప్రభుత్వం ఈ పద్ధతిలో విరమించుకొని రాష్ట్రానికి ద్రోహం చేసేటువంటి పని చేయొద్దు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ విరమించుకున్నాం అని నోటిఫికేషన్ ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క భారీ ప్రాజెక్ట్ రాలా. ఈ 10 ఏళ్లలో విశాఖ సముద్ర తీరం నుంచి వస్తున్నటువంటి కంపెనీలన్నీ కూడా ఫార్మా కంపెనీలు, సర్కస్ కంపెనీలు కేవలం రాయితీలు ఉపయోగించుకొని ఈ రాయితీలు అయిన తర్వాత ఇంకొక చోటకి వెళ్ళిపోతాయి. అందుకని ఇప్పుడు వస్తున్నటువంటి కంపెనీలు, ఈ చుట్టూ వస్తున్నటువంటి కంపెనీలు పారిశ్రామిక అభివృద్ధి చేస్తున్నాం, పరిశ్రమలు వస్తున్నాయి అని చెప్పడం అనేటువంటి పచ్చ మోసం. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం భారీ పరిశ్రమలని మూసేస్తాం లేకపోతే ప్రైవేట్కి అప్పచెప్తాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతి. అందుకని ఈ పద్ధతి వల్లే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇందులో ల్యాండ్ బ్యాంక్ ఉంది, 20,000 ఎకరాల ల్యాండ్ ఉంది. దీన్ని కబ్జా చేయడానికి, అలాగే దేశంలో ఏకైక ఒకే ఒక సముద్ర తీరం ఉన్నటువంటి పరిశ్రమ ఇది. అందుకని ఈ పరిశ్రమను ఎలాగైనా విదేశీ కంపెనీలతోటి కూడా మంత్రాలు చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఎలాగైనా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మాలనేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీన్ని విరమించుకోకపోతే ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం బీజేపీ రాబోయేటువంటి ఎన్నికల్లో చెల్లించాల్సి వస్తుందని సిఐటియు తరఫున హెచ్చరిస్తున్నాం. అట్లాగే ఈరోజు మిమ్స్ విజయనగరంలోని మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 27 రోజుల నుంచి కార్మికులను బయటికి నెట్టేసి, మేనేజ్మెంట్ 350 మందిని బయటికి నెట్టేసి హాస్పిటల్ ఎలా నడుపుతావు? కానీ వాళ్ళు ఏమిటంటే యూనియన్ ఉండకూడదట. కార్మికులు యూనియన్లో చేరినందుకు కక్ష సాధింపు చర్యగా ఈరోజు యూనియన్తో మాట్లాడడం
అలాగే బయట నాయకులు ఎవరు రావడానికి లేదు, మాట్లాడడానికి లేదని చెప్పి చెబుతున్నారు. ఇది శుద్ధ తప్పు. ఇది ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతి అవలంబిస్తున్నాయి. ఇది స్వాతంత్ర పోరాటం నుంచి ట్రేడ్ యూనియన్ చట్టం అనేటువంటిది 1926లో వచ్చింది. ఈ చట్ట ప్రకారం కార్మికులు ఏడుగురు ఉంటే సంఘం పెట్టుకోవచ్చు. అక్కడ సంఘం పెట్టుకున్న దాన్ని ఈరోజు సంఘాన్ని రద్దు చేయాలని మేనేజ్మెంట్ ఒత్తిడి చేస్తూ ఉంది. దాని మీద ఉక్కుపాదం తీసుకొని ఈరోజు అణచాలని ప్రయత్నం చేస్తుంది. దుర్మార్గం. బయట నాయకులు ఉండడం అనేటువంటి ట్రేడ్ యూనియన్లో చాలా సహజం. అలా 50% మంది బయట నాయకులు ఆఫీస్ పేర్లుగా ఉండొచ్చు, చట్టంలో ఉన్నటువంటిది. కానీ ఎక్కడ 50% అక్కడే ఉండరు, ఒకరో ఇద్దరు లీడర్స్ ఉంటారు. కానీ బయట నాయకులు ఉండకూడదు. లోపల వాళ్ళనైతే అదిరించి బెదిరించవచ్చు, బయట నాయకులను అలా బెదిరించడం అనేది ఎవడతారం కాదు. అందుకని వివి గిరి గారు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఆనాడు చిట్టివలస జూట్ మిల్కి గౌరవాధ్యక్షులుగా పనిచేశారు. లాలా లజపత్ రాయ్ గారు, తిలక్ గారిని పత్రిక, ఆయన కేసర్ పత్రికలో బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా రాస్తే 3 రోజులు బొంబాయిలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం, ఆయన 3 సంవత్సరాలు శిక్ష విధిస్తే 3 రోజులు బొంబాయిలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం సమ్మె చేశారు. జ్యోతిబాస్ గారు రైల్వే కార్మికుల యొక్క యూనియన్గా లీడర్గా పనిచేశారు. కార్మిక నాయకులు సుభాష్ చంద్రబోస్ టాటా యూనియన్ మొట్టమొదటి గౌరవాధ్యక్షుడిగా, టాటా యూనియన్ వర్కర్స్ యూనియన్కి గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. ఆ రకంగా స్వాతంత్ర సమరంలో పాల్గొన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా బయట నాయకులు ట్రేడ్ యూనియన్లో ఉండడం అనేటువంటిది చట్టపరం. 1926లోనే చట్టం వచ్చింది. కానీ ఈరోజు భూస్వామ్య విధానం లాగా, భూస్వామి శాసించినట్టుగా ఈరోజు అక్కడ ఉన్న పాలేరులాగా బానిసత్వంతో కార్మికులు ఉండాలనేటువంటి విధానాన్ని ఈరోజు మహారాజా కాలేజ్ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది. అందుకని ఈరోజు అక్కడ కార్మికులు 1వ తేదీ నుంచి 28 రోజుల నుంచి కూడా బయట టెంట్ వేసుకొని ఉన్నారు. ఇది మెడికల్ కాలేజీకి అప్రతిష్ట. అలాగే ప్రభుత్వం కూడా దీని మీద ఎటువంటి చర్య కూడా తీసుకోలేకపోతుంది. అక్కడ జిల్లా కలెక్టర్ కానీ లేబర్ కమిషనర్ గారిని స్వయంగా కలిసాం. నిన్న కూడా కలిసి భయపడుతున్నాడంటే పెత్తందారులకి భయపడి ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. యాజమాన్యాలు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు, యాజమాన్యాలకి అండదండలుగా ఉన్నారు కదా తప్ప కార్మిక వర్గానికి, కార్మికుల యొక్క బిల్డింగ్ డబ్బులు తీసేసుకున్నారు. 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆడుకుంటా ఉంది. అట్లాగే కార్మికులకి కనీస వేతనాలు అనేది 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కనీస వేతనాలు కమిటీ వేయలేదు, అలా కనీస వేతనాలను నిర్ణయించరా. ఆ విధంగా ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్లు యాజమాన్యాల పక్షాన ఉంటున్నాయి, కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకని మహారాజా ఈ విధానానికి వ్యతిరేకంగా మహారాజా మిమ్స్ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా రేపు రాష్ట్రం అంతా కూడా నిరసనలు తెలియజేయాలని చెప్పేసి సిఐటికి పిలిపించాం. ఆ విధంగా కార్మిక వర్గం యావత్తు కూడా దీంట్లో పాల్గొమని చెప్పేసి కోరుతున్నాం. 3వ తేదీ స్టీల్ ప్లాంట్ కార్మికుల యొక్క పోరాటానికి సంఘీభావంగా అన్ని చోట్ల కూడా మేము 2 ఏళ్ల క్రితం అటువంటి పాదయాత్ర జరిగింది. ఆ పాదయాత్ర సందర్భంగా కూడా ప్రతి గ్రామం, ప్రతి ప్రాంతంలో, టౌన్లో, పట్టణంలో అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత స్టీల్ కార్మికులకి నీరాజనం పెట్టారు. ఆ రకంగా స్వాగతం పలికారు. విశాఖ ప్రజానీకం కూడా ఈ ప్రదర్శనకు స్వాగతం పలకాలని, అలాగే ఈ ప్రదర్శనని జయప్రదం చేయడానికి స్టీల్ ఉద్యమంలో భాగంగా ప్రజలు సహకరించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. చేయలేదనేది తప్పు వాదనండి. స్టీల్ ప్లాంట్లో పనులు చేయకపోతే 60 లక్షల టన్నులు ఉత్పత్తి ఎవరు చేస్తున్నారు? స్టీల్ ప్లాంట్ లాంటివి ఇక్కడే కాదు, ఎక్కడా లేదండి. ఇక్కడ కావాలని బయోమెట్రిక్ పెట్టడం అనేటువంటి ఉద్యమాలను అణచడం కోసం, కాంట్రాక్ట్ లేబర్ మీద ప్రయోగించడం కోసం ఈరోజు కావాలని పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. బయోమెట్రిక్ మేము వ్యతిరేకంగా జనరల్గా చాలా చోట్ల ఉద్యోగులు కానీ, టీచర్లు కానీ వాటి అక్కడ స్టీల్ ప్లాంట్ అలా ఉండదండి. ఆ ఇన్సిడెంట్ బట్టి అర్ధరాత్రి కూడా పరిగెత్తుకొచ్చి గంటల తరబడి పనులు చేయాలండి. అలా ఉంటాయి, ఎక్కువ పనులు ఆ రకంగా ఉంటాయి. ప్రాసెస్ ప్లాంట్లో ఉండేటువంటి పద్ధతులు వేరు, ఎక్కడ కూడా ఇట్లా పెట్టరు. అందుకని కావాలని ఉద్యమాలను అణిచేదాని కోసం మాత్రమే ఈరోజు బయోమెట్రిక్ పెట్టాలనేటువంటి పద్ధతిని ఏ స్టీల్ ప్లాంట్లో లేకుండా ఇక్కడ కావాలని చెప్పేసి పెడుతున్నారు. ఉత్పత్తికి కార్మికులు ఎక్కడ కూడా ఆటంకం అనేటువంటిది కాదు. మేము యూనియన్లు ప్రత్యక్షంగా కూడా ఈరోజు కార్మికుల్ని, లేకపోతే మేము చాలా సమ్మెలు జరగాల. ఈ సమ్మెలు ఎందుకు చేయడం లేదనంటే ఈరోజు ప్లాంట్ నష్టపెట్టుకోకూడదు, ప్లాంట్ను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో మేము చేస్తున్నాం. కానీ యాజమాన్యమే కావాలని బ్లాస్ట్ ఫర్నెస్ 3ని మూసేసి, అత్యాధునికమైనటువంటి బ్లాస్ట్ ఫర్నెస్ మూసేసి ఉత్పత్తిని ఈరోజు 40% తగ్గించింది యాజమాన్యం. యాజమాన్యం యొక్క తప్పుడు వైఖరి వల్లనే ఈరోజు
విశాఖ స్టీల్ ప్లాంట్కి నష్టాలు, దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్కి లాభాలు వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్కి నష్టాలు రావడానికి 40% ఉత్పత్తి తగ్గించింది. అట్లాగే మనకు సొంత గనులు లేవు. ఆ గనులు లేనందువల్ల ప్రతి సంవత్సరం అదనంగా 2,000 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ అదనంగా ఖర్చు భరించాల్సి వస్తుంది. 9 తీసుకుంటే వాడికి 500 రూపాయల టన్ వస్తుంది. బయట మార్కెట్లో 5,000 రూపాయలు పెట్టి బయట మార్కెట్లో కొనుక్కోవాల్సి వస్తుంది. అది తేడా. అందుకని దానికి దీనికి అసలు సంబంధమే లేదు. అక్కడ లేకపోతే అక్కడ ఆబ్సెంట్. ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళినప్పుడు అటెండెన్స్ మార్కింగ్ ఉండాలి కంపల్సరీగా. అది ఆటోమేటిక్గా ఏదైతే ఎవడు వేయడానికి అనేటువంటి కుదరదు. అట్లాగే మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ అది ఆటోమేటిక్గా ఉంది. అందుకని ఇది కేవలం ఏంటంటే యాజమాన్యం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. కార్మికులు పనిచేయడం లేదు, హాజరు కావడం లేదు, అటెండెన్స్ సక్రమంగా ఉండట్లేదు అనేటువంటి చెప్పేటువంటి పని. అందుకని ఇట్లాంటి ప్రయత్నాలు అనేటువంటిది సరైనటువంటిది కాదు. అట్లాంటి ప్రచారం చేయొద్దని యాజమాన్యానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అట్లాగే విశాఖ లాంటి ప్రాంతం భారీ పరిశ్రమలు పెరిగేదానికి అవకాశాలు ఉన్న ప్రాంతం. గత 20 ఏళ్లలో ఒక్క ఆధునికమైన పరిశ్రమ రాలా. హిందుస్థాన్ పెట్రోలియం 26,264 కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడి పెట్టి ఎక్స్పాన్షన్ అనేటువంటి జరిగింది. కానీ ఈరోజు హిందుస్థాన్ పెట్రోలియం లేదండి. హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ లేదు. అది దాన్ని ఓఎన్జీసీలో మెర్జ్ చేశారు. వాస్తవంగా దాన్ని రిలయన్స్ కమ్మాలని ప్రయత్నం చేశారు 3 ఏళ్ల క్రితం. అది సాధ్యం కాలేదు. అందుకని ఓఎన్జీసీ చేసి వాళ్ళతో 30,000 కోట్ల రూపాయలు అప్పులు చేయించి ఓఎన్జీసీని దీన్ని ఇద్దరు బండ్లింగ్ అంటారు, 2 కలిపి కట్టగట్టి రిలయన్స్ అప్పచెప్పాలని పరిశ్రమల్ని కూడా ఈరోజు నాశనం చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకని విశాఖ ప్రాంతం అభివృద్ధి కాకపోవడం. దీనికి ప్రారంభం చేస్తానని మోడీ ప్రకటించి ఈరోజు మొహం చాటేశాడు. మోడీకి విశాఖపట్నం వచ్చి చుట్టూ మొహం చూపించే ఇది కూడా లేదు. ఎందుకంటే హెచ్పిసిఎల్ లేదు, అక్కడ హెచ్పిసిఎల్ లేదు. అది ఇప్పుడు ఓఎన్జీసీని కూడా రేపు మా రిలయన్స్కి అప్పచెప్పాలనేది. ఎందుకంటే నేను ఉంచమని చెప్తున్నారు కదా. అందువల్ల ఈరోజు బీజేపీ విధానాలు అనేవి విశాఖ అభివృద్ధి కాకపోవడానికి ఈరోజు స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేటైజింగ్ కానీ అయితే విశాఖ ప్రాంతం అంతా ఎడారిగా పోతా ఉంది. ఒకప్పుడు మీరు 70 నాటికి ఉన్నటువంటి పరిస్థితి చూడండి. ఉత్తరాంధ్ర కానీ ముఖ్యంగా ప్రత్యేకంగా విశాఖపట్నం కానీ అట్లాగే అక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చినటువంటి పెరగంటాడ గాజువాక కానీ అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం. గాజువాకలో కూడా ఒక హై స్కూల్ కూడా లేదు, ఒక గణితలో మాత్రమే ఉండేది. అట్లాంటి వెనకబడినటువంటి ప్రాంతం అభివృద్ధి ఈరోజు రాష్ట్రంలో సగటు తలసరి ఆదాయం అనేటువంటిది 1,73,000. అదే శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయం 75,000 మాత్రమే. ఎందుకని అంత తేడా ఉన్నదని అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి కార్మికులు అది షిప్ యార్డా, బిహెచ్ఎల్, అట్లాగే స్టీల్ ప్లాంట్, ఇట్లాంటి భారీ పరిశ్రమలో హిందుస్థాన్ పెట్రోలియమా లాంటి భారీ పరిశ్రమలో ఉద్యోగిగా కానీ కాంట్రాక్ట్ వర్కర్గా కానీ ఆఫీసర్గా కానీ పనిచేస్తారు. అందుకని ఈరోజు వాళ్ళ యొక్క ఆదాయం అనేటువంటిది మిగిలినటువంటి వాళ్ళ ఆదాయం కంటే మెరుగు. అయినప్పుడు కూడా ప్రభుత్వానికి లాభాలు మిగులుతున్నాయి, 1,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి, ఇంకా కూడా వస్తాయి. అందువల్ల ప్రభుత్వ రంగ పరిశ్రమను అభివృద్ధి చేయకుండా వినాశనం చేయాలనేటువంటి మోడీ విధానాలకి మేము వ్యతిరేకిస్తాం. ఈరోజు స్టీల్ ప్లాంట్లో జరిగేటువంటి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. మోడీ విధానాలు ఎన్నికల సందర్భంగా ఎండగడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. లేదనేది మన అందరికీ తెలిసిందే. అందుకనే నేను అడిగింది మొదటి ప్రశ్న, ఒక్క భారీ పరిశ్రమ అయినా ఈ 10 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో ఒకటైనా వచ్చిందా? ఒకటి రాలా. వచ్చింది సర్కస్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఉండవండి, ఎంతో కాలం ఉండవు. మనం హైదరాబాద్ చూసాం, ఇక్కడ చూసాం, చాలా చూస్తున్నాం. సర్కస్ కంపెనీలు స్పెషల్ ఎకనామిక్ జోన్లు మాత్రమే వస్తాయి. అందుకని ఈటెల్లో వచ్చినటువంటి కంపెనీలు రాయితీలు ఉపయోగించుకొని తర్వాత వెళ్ళిపోతాయి. అందుకని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. అట్లాగే రైల్వే జోన్ వాళ్ళు చెప్పింది శుద్ధ అబద్ధం అని కరెక్ట్గా రుజువు చేశారు. భూమి ఇచ్చారు, ఇచ్చినటువంటి దాన్ని కట్ట. అలాగే 2019కి ముందు ప్రకటించారు, ఎన్నికల్లో ప్రకటించారు. 5 ఏళ్ళు కావాలండి భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఎన్నికలప్పుడే అబద్ధాలు చెప్పాలా? రైల్వే జోన్ ఇవ్వడం అనేటువంటిది ఇష్టం లేదు. అందుకని ఈ రోజుకి కూడా కాగితం మీద మాత్రమే జోన్ ఉంది, కాగితం మీద మాత్రమే ఉంది, ఆచరణలో లేదు. పోలవరం ప్రాజెక్ట్ రైతాంగానికి ఉపయోగపడేది, ఉత్తరాంధ్రకు ఉపయోగపడేటువంటి పోలవరం ప్రాజెక్ట్. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో 1 ఎకరా కూడా నీటి పారుదల లేకుండా మిగలకుండా ఉండేటువంటిది పోలవరం ప్రాజెక్ట్ వాళ్ళు. కానీ అది రాకుండా, పరిశ్రమకు నీరు ఇవ్వకుండా, విశాఖ నగరానికి నీరు రాకుండా చేసేటువంటిది ఇన్నేళ్లు కావాలని కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు. అందుకని నువ్వు ఆలస్యం చేయాల్సినటువంటి అవసరమే లేదు.
కావాలని చెప్పి మాత్రమే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. సార్ ఇప్పుడు రైల్వేలోనే రైల్వే మొన్న ప్రారంభాలు చేశారు. రైల్వేలో ఈరోజు మొత్తం ప్రైవేటీకరణ చేయాలి అనేది వారి విధానం. నో రిక్రూట్మెంట్. ఈ 5 ఏళ్ల కాలంలో అత్యంత భద్రతకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా 3,23,23,000 రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ ఎందుకు జరిగింది యాక్సిడెంట్? విజయనగరం బాలసోరు చాలా పెద్ద ప్రమాదం జరిగింది. కంటకాపల్లిలో జరిగింది. ట్రైన్లు ఎక్కేస్తున్నాయి. ఆధునికమైన సైన్స్ పెరిగిన తర్వాత ట్రైన్లు ఎక్కిస్తున్నాయి. ట్రాక్ మెయింటెనెన్స్ లేదు, సిగ్నలింగ్ సిస్టమ్ సక్రమంగా లేదు. సేఫ్టీకి సంబంధించిన విభాగాల్లోనే లక్షల పోస్ట్, నో రిక్రూట్మెంట్, నో పెన్షన్. చివరికి ఆర్మీని కూడా అగ్నిపత్ అనేటువంటి పేరుతోటి 4 ఏళ్లే అంటే గ్రాట్యుటీ ఇవ్వాల్సి వస్తుంది. గ్రాట్యుటీ ఇవ్వకూడదు, పెన్షన్ ఇవ్వకూడదు. ఇది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు యొక్క విధానాలు. ఇవి కార్మిక పూర్తి వ్యతిరేకమైనటువంటి విధానాలు. సార్ ఇప్పుడు అగ్నిపథ ట్రైనింగ్కి వెళ్ళి 4 ఏళ్ళు పూర్తి మనసుతో చలించి ఆడ ఒక ఉగ్రవాదంగా తీవ్రవాదంగా తయారు కేవలం బీజేపీ ప్రభుత్వం